అనగనగా ఒక రాజు సినిమా చూసొచ్చాను. బావుందా బాలేదా అని డిస్కస్ చేసుకోబోయే ముందు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రమ్ సినిమా ఇన్సైట్స్ ల్యాబ్ సిల్. ఈ సినిమా మీద నాకు ఎప్పటి నుంచో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇదేదో అద్భుతమైన స్క్రిప్ట్ అనో, లేకపోతే పెద్ద ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూస్ చేసిందనో, లేకపోతే డైరెక్టర్ ఇతననో, మ్యూజిక్ డైరెక్టర్ అతననో, వాళ్ళు వీళ్ళు ఇవన్నీ ఏం కాదు. వన్ అండ్ ఓన్లీ నేమ్ నవీన్ పొలిశెట్టి. బ్రో అంటే పర్సనల్గా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఏం లేని చోట కూడా మనవాడు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి కామెడీని జనరేట్ చేసి మనల్ని అందరినీ నవ్విగలడు. అంత హైలీ టాలెంటెడ్ బ్రో. ఇంకా మనవాడి వన్ లైనర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్తే ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. ఇంకా సెకండ్ హాఫ్ ఫస్ట్ 10 minutes కూడా ఓకే ఫైన్. దాని తర్వాత క్యారెక్టర్ ఒక డెసిషన్ తీసుకుంటుంది. అబ్బా ఈ డెసిషన్ తీసుకున్నారా, అబ్బా సాయిరామ్ అనిపించింది. అక్కడ నుంచి సినిమా పడుకోవడం స్టార్ట్ అయింది. ఇంకా పడుకోవడము ఇంకా లేయదు. దీన్ని లేపడానికి నవీన్ బ్రో వల్ల కూడా కాలేదంటే ఇంకా అర్థం చేసుకోండి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఒక ఐడియాలజీ. అదేంటంటే ఏమాత్రం హార్డ్ వర్క్ చేయకుండా బాగా డబ్బున్న ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ కావాలనుకుంటాడు. దాని ప్రకారమే ఒక అమ్మాయిని ఫైండ్ అవుట్ చేస్తాడు, పెళ్లి కూడా చేసుకుంటాడు. పెళ్లి తర్వాత ఆ రాజుగారు అనుకున్నట్టే లైఫ్ ఉందా, లేకపోతే రివర్స్ అయిందా, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి అన్నదే స్టోరీ. సింపుల్గా చెప్పాలంటే జులై రాజు కాస్త రెస్పాన్సిబుల్ రాజు కావడం, ఇంతే స్టోరీ. స్టోరీ చాలా థిన్ లైన్ అంటే చాలా థిన్ లైన్. స్క్రీన్ ప్లే కూడా ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. ఇనీషియల్గా ఒక 10 minutes అబ్బా ఏంట్రా సినిమా ఎలా ఉంది అనే ఫీలింగ్ అయితే కలిగింది. దాని తర్వాత టిల్ ఇంటర్వెల్ వరకు మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసిన. ఇంటర్వెల్ తర్వాత కూడా ఒక 10 minutes బాగానే ఉంది. ఇప్పుడైతే ఈ క్యారెక్టర్లు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలని ఒక డెసిషన్ తీసుకుంటుంది. అక్కడ నుంచి ఇంకా బాగా ప్రెడిక్టబుల్ అయిపోయింది. ఇంక ఇంట్రెస్ట్ పూర్తిగా పోయింది. ఫైనల్గా అయితే నీరసం వచ్చింది. ఇంకా ఇందులో హైలైట్స్ ఏంటంటే నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి. ఫస్ట్ హాఫ్లో టెంపుల్ సీన్ ఒకటి, డాగ్ సీన్ ఒకటి, నెక్స్ట్ గోవా సీక్వెన్స్ ఉంటుంది. ఇవైతే మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసిన. ఇంకా ప్రీ ఇంటర్వెల్ కూడా ఫైన్. దాని తర్వాత మధ్యలో ఒక వైరల్ కంటెంట్కు సంబంధించిన ఒక సీక్వెన్స్ ఉంది, అది కూడా బాగుంది. కానీ నచ్చని విషయాలంటే ఫస్ట్ హాఫ్ అయితే ఒక సినిమా, సెకండ్ హాఫ్ అయితే ఒక సినిమా లాగా నాకు అనిపించింది. ఇందాక మాట్లాడుకున్నట్టు సెకండ్ హాఫ్లో ఆ డెసిషన్ వరకు ఫైన్, ఆ డెసిషన్ తర్వాతనే బాగా ప్రెడిక్టబుల్ అనిపించింది. ఇంట్రెస్ట్ పోయింది అంతే. సాంగ్స్ బ్యాడ్, ఇంతకు మించి పెద్ద నెగిటివ్స్ కూడా నాకేం అనిపించలేదు. ఆర్టిస్టుల విషయానికి వస్తే నవీన్ పొలిశెట్టి బ్రో, యూ నెయిల్డ్ ఇట్ బ్రో. ఏ క్యారెక్టర్ వేసినా నువ్వు చించి ఆరేస్తావు బ్రో. సో కేక్ అంటే కేక. మీనాక్షి చౌదరి ఇనీషియల్గా బాగా ఇన్నోసెంట్ క్యారెక్టర్ బాగా అనిపించింది. తర్వాత ఈ క్యారెక్టర్కు జరిగిన విషయాలు అన్నీ తెలుసు అన్న తర్వాత కూడా యాక్ట్ చేస్తుంది. ఫ్లిప్ అయిన తర్వాత కూడా మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. బాగా అనిపించింది. రావు రమేష్ గారు, ఈయనకు సినిమాలో పెద్ద స్కోప్ లేదు, బట్ ఉన్నంతలో ఫైన్. ఇంకా మిగతా వాళ్ళైతే ఓకే అందరూ. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే విజువల్స్ అంత గొప్పగా ఏం లేవు. సాంగ్స్ బ్యాడ్, బీజిఎం కూడా ఎక్కడే కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఓవరాల్గా అయితే అనగనగా ఒక రాజు సినిమా నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఫినిష్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేటట్టుంది. సంక్రాంతి విన్నర్ కూడా ఇదేనేమో అనే ఫీలింగ్ అయితే కలిగింది. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇది కూడా ఇంకో సంక్రాంతి సినిమానే, బట్ వాటికంటే కొంచెం బెటర్ ఉంది అనే ఫీలింగ్ అయితే కలిగింది. మాకు ఎటువంటి స్క్రిప్ట్ అవసరం లేదు, ఫన్ ఉంటే చాలు అనుకుంటే హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. సో ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.